దత్తచిన్, ఈసారి మనకు చాలా నీరసంగా ఉంది కదా. దత్తచిన్, వేడిగా, చాలా వేడిగా ఉంది. ఎండ మండిపోతుంది. దత్తచిన్, ఈ చోట్లో మనకు ఎక్కడా నీళ్లు దొరకవా? దత్తచిన్, అక్కడ చూడు, ఒక అందమైన చెట్టు, నీళ్లు ఉన్నాయి. దత్తచిన్, ఆ చెట్టు ఉండడం వల్ల చల్లటి గాలి వీస్తుంది. నాకు చల్లగా ఉంది. దత్తచిన్, ఆ నీళ్ళని చూసావా, ఎంత తెల్లగా శుభ్రంగా ఉన్నాయో. ఇలాంటి చోటు ఎక్కడా దొరకదు. దత్తచిన్, దత్తచిన్, నీకేమైందో చెప్పు. నువ్వేమైనా నా దగ్గర చెప్పాలనుకుంటున్నావా? దత్తచిన్, అదే నేను చెప్పిన అందమైన చెట్టు, అదే నేను చెప్పిన శుభ్రమైన నీళ్లు. దత్తచిన్, ఎలాగో అలా మనం నీళ్లున్న చోట్ని వెతికి కనిపెట్టాం. దాహంగా ఉంది. త్వరగా రా, మనం వెళ్ళి నీళ్లు తాగాలి. త్వరగా రా. అరే, ఇదంతా భ్రమ. నేను చాలా మోసపోయాను. దత్తచిన్, అవును, ఏమైంది దత్తచిన్? దత్తచిన్, దత్తచిన్, ఇదొక భ్రమ. ఇది నిజమైన చోటు కాదు. మనకి కనిపిస్తున్నది నీళ్లు కాదు. కాదు, మీరు పొరపడుతున్నారు. ఇది స్వచ్ఛమైన నీరు. ఈ నీళ్లు రుచిగా ఉంటాయి. తాగడానికి మీకు కావాలా? అవునవును, మాకు నీళ్లు కావాలి. నీళ్లు. మమ్మల్ని ఎందుకని కొట్టారు? మీరేం చేస్తున్నారు? కొలను ఎవరిదో కాదు, నాది. మీరు ఈ నీళ్లు తాగకూడదు. బయలుదేరండి. మీరు అబద్ధం చెప్తున్నారు. మాకు తాగడానికి నీళ్లు కావాలి. మీరు ఇస్తారా లేదా? ఎంత ధైర్యం మీకు? వెళ్ళండి ఇక్కడి నుండి. వాడు చాలా దారుణం. వాడంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. వాడి పని మనం ఈ రోజు పట్టాలి. దత్తచిన్, అది నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటా. దత్తచిన్, చాలా అన్యాయం. మనం ఈసారి ఏదైనా కొత్త రకమైన ఆలోచన చెయ్యాలి. దత్తచిన్, ఈ రోజు వాడిని ఊరికే వదిలిపెట్టేది లేదు. వాడిని ఏదైనా చెయ్యాలి. సరే దత్తచిన్, నన్ను అటు విసిరేయ్. అరే,
ఏ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి. మిమ్మల్ని మేము బ్రతిమాలుకుంటున్నాం. దయచేసి మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి. ఇది మీ కొలనే. సరే సరే, మిమ్మల్ని ఇద్దరిని క్షమించాను. ఇద్దరు వచ్చి నీళ్లు తాగండి. ఏ గందరగోళం చేయకూడదు. అలాగే. అయితే మేము ఇప్పుడు నీళ్లు తాగొచ్చా? తాగొచ్చు. ఒక్క గుక్కడి మాత్రమే. ఒక్క గుక్కడే. అది నా కొలను. ఏం చెప్పాను? గుక్కడి మాత్రమే తాగమన్నాను కదా. నా నీళ్ళని పోతున్నాయి. మేము ఒక గుట్టగా నీళ్లు తాగేశాం. మరి అదిగా నా నీళ్లు నాకు ఇచ్చేయండి. మిమ్మల్ని నేను క్షమించను. ఏమైంది? అది నా స్థలం. అది నా కొలను. నా నీళ్లు నాకు తిరిగి చేయండి. తిరిగి చేయండి. అది నా స్థలం. అది నా కొలను. నా నీళ్లు నాకు తిరిగి చేయండి. దయచేసి నా నీళ్లు నాకు తిరిగి చేయండి. నా నీళ్లు నాకు ఇచ్చేయండి. నేను ఒప్పుకోను. నా నీళ్లు నాకు ఇచ్చేయండి. మన ఆఖరి ప్రయత్నం ఫలించింది. బాబోయ్, నా నీళ్లు నాకు ఇచ్చేయండి రా. పక్షుల్ని పట్టబోతున్నాం, చూడండి. ఏమీ దొరకలేదు. కొంచెం మేరలో ఏమీ కనిపించడం లేదు. అవును, నీకేమైంది? నాన్నగారండి, మనకి ఈ రోజు ఏ ఆహారం దొరకదనుకుంటానండి. కొంచెం నీ వాగుడు ఆపుదావా? ఏదో శబ్దం వినపడుతుంది. ప్రదేశాలు మారే పక్షులు. అదృష్టం, మనకు ఎర్ర దొరికింది. నాన్నగారండి, గురి బాగా పెట్టండి. ఈ బాణం సరిగ్గా వెళ్ళలేదు. ఇప్పుడు చూడు. మళ్ళీ ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా ఈసారి నా గురి తప్పదు. నాన్నగారండి, మేము సిద్ధంగా ఉన్నామండి. మేము ఎక్కొచ్చా అండి? సరే, మీరు మొదలు పెట్టండి. జాగ్రత్త. ఇప్పుడు చూడు. ఏమైంది ఇలా చేశారు? మమ్మల్ని క్షమించండి. కానీ ఈసారి నా గురి తప్పదు. పిల్లలు, మీరు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడండి. ఇంకా నయం, నేనే మాట అందాం అనుకున్నాను. ఇది కదులుతుంది. ఇదిగో నేను వచ్చేస్తున్నా. త్వరగా అమ్మను నాన్నగారికి సాయం చేయాలి. నాన్నగారండి, ఎక్కడున్నారండి? ఇంకా నయం తప్పించుకున్నాను. నాన్నగారు తంటాలు కొని తెచ్చుకోవడం ఎందుకు, వదిలేయండి. అయితే నీకు తిండక్కర్లేదా? పస్తులుంటావా? ఖచ్చితంగా నాకు కావాలి. సరే, మీరు రెడీయేనా? మీరేం చేయబోతున్నారు? నువ్వు చూస్తూ ఉండు. వాణ్ణి విసిరాయి. దొతేచిన్. దాన్ని పట్టుకోగా.
దత్తచిల్ నాన్నగారండి నన్ను వదిలేయండి. కుదరదు, ఈసారి ఖచ్చితంగా పట్టుకుంటాను. మీరు సిద్ధంగానేగా ఉన్నారు? సరిగ్గా గురి చూడాలి. ఏయ్, ఆవ్. త్వరగా ఆ ఆకుని ఊపు ఊపు ఊపు. చెడగొట్టేశావు దత్తచిల్. మీరేం చేస్తున్నారు? చూస్తూ ఉండు. దత్తచిల్ మొదలు పెట్టు. దత్తచిల్ ఇందులో కన్నం ఉంది. మనం దాన్ని ఉపయోగించుకుంటాం. దీన్ని ఇప్పుడు ఆ పక్షుల మీదకి విసురుదాం. ఆ పక్షులు దీంట్లో చిక్కుకుని కింద పడతాయి. అప్పుడు వాటిని మనం ప్రాణాలతో పట్టుకోగలం. పక్షుల్ని ప్రాణాలతో పట్టుకోపోతున్నావా? దత్తచిల్ మొదలు పెట్టు. దత్తచిల్ తప్పించుకుంది. సరేగా నటన మొదలు పెట్టు. నేను ఇరుక్కున్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. నన్ను ఎవరైనా కాపా. అక్కడ కూడా కిందకు రాలేదే. అవి నన్ను చూడలేదనుకుంటా. అయితే వేరే పథకం వేద్దాం. ఖచ్చితంగా ఈసారి అవి చూస్తాయి. అలాగే. దత్తచిల్ కానీ ఈ పక్షి చాలా పెద్దదిగా ఉంది. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. దత్తచిల్ కొంచెం సేపు ఓపిక పట్టండి. ఈ రోజు ఎలాగైనా సరే ఏదో పక్షిని పట్టుకుంటాం. అదిగో ఆ పక్షే. ఇదంతా ఓకే, దాన్ని కానీ పట్టుకోలేం. దత్తచిల్ ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా? గాన్ దత్తచిల్ నాకు సాయం చెయ్యండి. ఇటు చూడండి నాన్నగారండి. ఏంటి? ఆ పక్షిని పట్టుకోవడం మంచి ఆలోచనే, కానీ అవన్నీ తప్పించుకున్నాయనుకుంటున్నాను. ఈ రోజు మనం వేటాడడానికి ఒక పక్షి మాత్రమే ఉంది. కాస్త తిరిగి చూడండి. నువ్వు ఏమంటున్నావు? ఎలాగైతే మీరు ఆ పక్షిని పట్టుకోలేరు. దత్తచిల్ మెరిసే రాయిని కనిపెడదాం. ఇప్పుడు పర్వాలేదు అనుకుంటాను. ఇంకాస్త మెల్లగా. నేను మెల్లగానే తిప్పుతున్నాను. అది గాని గొంతే. వాడు ఎక్కడున్నాడు? ఎవరైనా రండి, కాపాడండి. ఆ అడవి మృగం గాన్ని వెంటాడుతోంది. అది ఎలాగైనా వాడిని పట్టుకుంటుంది. గాన్ని కాపాడాలి. యహా! వాడు నా కొడుకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్నగారండి మీరు బలశాలండి. మరీ పొగడకు. నేను ఎప్పుడూ బలశాలనే. అదెలాగండి? అడవి మృగాల్ని నేను ఎప్పుడూ బాగా వేటాడగలను. అది నాకు మంచి నేలపరాయం. ఇప్పుడు ఆ విద్యను నేను నీకు నేర్పిస్తాను. నువ్వు ఆ కొండను ఎక్కి అక్కడ మెరిసే ఒక రాయిని తీసుకురా. మెరిసే రాయా?
ఆ కొండ మీద మెరిసే రాయినే మా బామ్మగారు ఉపయోగించేది. అది బాగా మెరుస్తూ ఉంటుంది. ఏంటి రాయి మెరుస్తుందా? నాకు అర్థమైంది. అది నేను తీసుకొస్తాను. అలాగే. ఏమండి ఏంటి గానికి ఏం కాలేదు కదా? లేదు లేదు, వాడు బాగానే ఉన్నాడు. సరే పద, వెళ్ళి మన పని చూసుకుందాం. ఇటు చూడు దొదచిన్, ఆ కొండ పైన ఒక మెరిసే రాయి ఉంది. మనం అక్కడికెళ్ళి దాన్ని తీయాలి. భయపడకు. నువ్వు నా కోసం ఆ రాయిని తెచ్చావంటే నేను నీ కోసం చాలా అరటి పండ్లు తెచ్చిస్తాను. దత్తోచిన్ నేను నీతో వస్తాను. పీకో. మెరిసే రాయిని తీసుకురాబోతున్నారా? నాకు అలాంటి ఒక రాయి కావాలి. ఆ రాయి గురించి నేను విన్నాను. నాకు ఆ రాయి కావాలి. సరేరా, వెళ్దాం. కాస్త ఆగు పీకో. దత్తోచిన్ నేను నడవలేను. నాకు చాలా నీరసంగా ఉంది. నన్ను కాస్త తీసుకెళ్ళగలవా గాన్? దొదచిన్, నా కోసం పీకోని ఎత్తుకుండ్రా. దత్తోచిన్ నీకు అసలు ఏమైంది? నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళమంటే నా మీద పడతావా? నీకెంత ధైర్యం? నీకు నీరసంగా ఉందని చెప్పింది, కానీ ఇంత వేగంగా పరిగెత్తుతుంది. మనం దీన్ని దాటే వెళ్ళాలి. దత్తోచిన్ దీన్ని దాటి వెళ్తేనే మనకు ఆ మెరిసేరా దొరుకుతుంది. దాంతో మనం దాటి వెళ్ళగలమా? సరే, మీరిద్దరు దాన్ని నడపండి. ఏ? ఓ, ఎంత అద్భుతంగా గాలి వీస్తుందో. ఆ మెరిసే రాయిని తీయడానికి కోసం మనం చాలా కష్టపడతాం అనుకుంటా. ఏ? ఏంటిది? వద్దు, నన్ను తినకు. కావాలంటే వీళ్ళిద్దరిని తినే. మీరు వెళ్ళండి. ఏ, పీకో, నువ్వు ఏం చెప్తున్నావో అర్థమవుతుందా? నన్ను వదిలే. వీళ్ళని కావస్తే తిను. అమ్మయ్య, తప్పించుకున్నావు. దత్తోచిన్ ఏ? మనం తప్పించుకోవాలి. అంత తేలిగ్గా నువ్వు నన్ను తినలేవు. నిన్ను తప్పొచ్చా? నొప్పెడుతుంది. అటు చూడు, గుంట నక్కలు వచ్చాయి. నన్ను వదిలే. వీడిని కావాలంటే తినే. ఏదైనా చెయ్యి. దత్తోచిన్ 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 వాడి ఎందుకలా పరిగెడుతున్నాడు? సుంచుల కంటే దొత్తచినికి భయం. నా వల్ల కాదు. నేను చాలా అలసిపోయాను. నా వల్ల కాలేదు. దొత్తచిన్, మనం ఎలాగైనా గెలవాలి. దత్తోచిన్ 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 అలాగే, అలాగే, ముక్కు మీద కొట్టు. ఇప్పుడు నోటి మీద కొట్టు. అంతే. దత్తోచిన్ ఆ, దొత్తచిన్, అదే ఓ అదే అదే మెరిసే రాయి. అద్భుతం, భలే ఉంది. అలాగే అలాగే. నాకు కితకితలు వస్తున్నాయి. ఏమైంది?
ఆ అగ్నిపర్వతానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనుకుంటాను. వాడికి ఏం అయ్యుండదు కదా? ఖచ్చితంగా ఏమీ అయ్యి ఉండదు. నాన్నగారండి, కాపాడండి. నాన్నగారండి, అమ్మ, మేము మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఎక్కడా మెరిసే రాయి? అది నాకు కనిపించట్లేదే, ఏమైంది? మేము దాన్ని కనిపెట్టేసాం, కానీ అది ఈ కొలను లోపల ఉంది. కానీ పీకోని ఆ రాయిని వదిలి రావడం లేదు. ఈ మెరిసే రాయి నా సొంతం. ఈ మెరిసే రాయి నా సొంతం. ఎవరికేమనో. పర్వాలేదుగా, నువ్వు ఎలాగైనా మెరిసే రాయిని కనిపెట్టేశావు. అద్భుతం. మా స్థలాన్ని మేము పంచుకున్నాం. ఇటు చూడు దత్తచ్చి, నీ కొమ్మల తీగని లాగడానికి సహాయం చేయి. ఈ బంగాళదుంప చాలా రుచిగా ఉంటుంది. ఈ చోట్ నాది, 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 ఈ చోట్ నాది. ఒకటిగా కలిసిపోయింది. ఈ చోటు నాది, ఈ చోట్ నాది, ఈ చోట్ నాది, ఈ చోట్ నాది. దాన్ని పీక్కండి, అది నా చోట్లో ఉంది. అదెలా చెప్తున్నారు? ఇదిగో పొలిమేర, దీని పక్కన ఉన్నవన్నీ నావే. మీరు లాగుతుంది నా చోట్లోనే ఉంది కాబట్టి అది నాకే సొంతం. కానీ ఎందుకు? అందుకని ఈ చోటు నాది కాబట్టి ఇది నాకే సొంతం. మీరు వెళ్ళండి. ఆగు 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 ఆగు. దీన్ని నేను పడగొట్టాను. ఇప్పుడు నా బలం ఏమిటో అర్థమైందా? ఏం చేస్తున్నావు అక్కడ? ఇదంతా నా చోటు. నా చోట్లో నువ్వేం చేస్తున్నావు? ఏమంటున్నావు? ఇది నీ చోట? అవును, ఈ గీత పక్కన ఉన్నదంతా నా చోటే. అందుకని ఇది కూడా నాదే. వెళ్ళిపో. నాయనో, ఎందుకలా అరుస్తున్నాడు? అతను మిమ్మల్ని ఆపేశాడా? అవును, ఈ రోజు నేను పెద్ద అడవి మృగాన్ని పట్టుకున్నాను. గీత గీసినంత మాత్రాన చోటు మీదైపోతుందా? దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఓ, అదా విషయం. అతను కూడా అలాగే చెప్పాడు. సరే, ఈ రోజు తినడానికి ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటుంటే ఆగు. నీకే చెప్పేది, ఆగు. ఆగమంటుంటే ఆగు 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 ఆగు. నిప్పు కోడి బంగాళదుంప కొంచెం తింటావా? అదా గీత దగ్గరకు వెళ్తుంది. నిప్పు కోడి, ఇలా రా. దీని ఒకసారి తిని చూడు, తిని చూడు. నా బంగాళదుంప తిన్నావు. అద్భుతం, వదలగొట్టావు. తిరిగి రా. ఆహా, అదా విషయం. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఏమిటిది? వెళ్ళొద్దు, ఆగు. అతనికి దొరక్కు. అమ్మయ్యా, ఏమైతే నాకే దొరికింది. ఇది న్యాయం కాదు. దీన్ని నేను ఒప్పుకోను. సరే, తలబడదాం. నాన్నగారండి, జాగ్రత్త అండి. దత్తచేన్ ఇది నాతో
ఇది నా చోటు, నా కాదు, చోటు, నా నా చోటు, చోటు, నా నా చోటు, చోటు, ఇది నా నా చోటు, చోటు, నా చోటు, కాదు, నా నా చోటు, చోటు, నా చోటు, నా చోటు, కాదు, కాదు, నా నా చోటు, చోటు, నా చోటు ఇది, నా కాదు, చోటు, నా చోటు, నా చోటు. నాన్నగారు కష్టపడుతున్నారు. నిజమే ఖాన్, మనం ఈ గీత దాటలేదు కదా. మంచి ఆలోచన. ఈ గీత ఉంటేనే కదా. సరే, మనం అందరం ఒకేలాగా చేస్తే మనం సాధించగలం. ఆ? టింగ్. ఆ! ఆధార కొట్టేసా. ఇక ఏ గీత ఉండదు. అలాగైతే ఈ చోటు ఇక ఎవరికి సొంతం కాదు. అమ్మ అంటే అమ్మే. అవును, నాన్నగారేరి? అదే కదా, దొద్దెచ్చి నా కోడి ఇక్కడ లేరు. ఇది నా చోటు, 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 నా చోటు. మేము చంద్రుడితో పాటు ఆకాశానికి వెళ్ళాం. ఇక్కడ ఒకటి ఉంది. అక్కడేమో ఉంది. ఇదేమై ఉంటుంది? దొద్దెచిన్. దొద్దెచిన్. దీన్ని తినడానికి ప్రయత్నించాను, కానీ ఇది రుచిగా లేదు. అందుకే సముద్రంలో వేసేయబోతున్నాను. దొద్దెచిన్. ఆ? అది వెళ్ళిపోయింది. దొద్దెచిన్. అవును, ఏంటిది? దొద్దెచిన్. నాకు నిద్ర వస్తుంది. దొద్దెచిన్. నన్ను క్షమించండి. మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు. ఇది చంద్రదూత. దొద్దెచిన్. అవును, మేము మీకే సహాయం చేశాం. ఈ రోజు సాయంకాలం కింద ఉన్న నా డ్రెస్సుని మీరు ఆకాశంలోకి విసిరేశారు. దొద్దెచిన్. అలాగా? అది మీ బట్టలేనా? దొద్దెచిన్. అవును, అది నా డ్రెస్సే. అందువల్లే నేను మీ ఇద్దరిని ఈ రోజు రాత్రికి తీసుకెళ్దామని వచ్చాను. అర్ధరాత్రిలో నడవాలా? దొద్దెచిన్. అవును, రండి. మీరు ఇష్టపడిన ప్రదేశానికి నేను తీసుకువెళ్తాను. నా వెంట రావడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? హే! నేను మెరుస్తున్నాను. దొద్దెచిన్. 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 దొద్దెచిన్, నువ్వు ఇప్పుడు మెరుస్తున్నావు. మీరిక బయలుదేరచ్చు. పదండి, రండి. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. రా, వెళ్దాం దొద్దెచిన్. సరే, ఆ నక్షత్రాల వీధిని దాటి వెళ్దాం. అది అందంగా ఉంది. అద్భుతంగా ఉంది. అరే, ఏంటి? అవును, ఈ నక్షత్రాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? నీళ్ల దగ్గరకు వెళుతున్నాయి. అదిగో అక్కడున్నాయి, చూడండి.
అవి అక్కడేం చేస్తున్నాయి? అవి ఇంకా మెరిసిపోవడానికి ఇక్కడికొచ్చి స్నానం చేస్తాయి. అవును, అది బాగా మెరుస్తుంది. దత్తచిన్ ఇటు చూడండి చంద్రదూత, మేము దాంట్లో స్నానం చేయొచ్చా? తప్పకుండా. దత్తచిన్ మీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. బయటకు వచ్చేయండి, అది ప్రమాదం. అవును, ఆ తిమింగలం ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఎందుకంటే అది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి. మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే అది వదలదు. మనం అయిపోయా, మనం నక్షత్రాల మీద పడిపోయా. నేను కూడా ఇరుక్కుపోయాను. అది మనల్ని మింగేసింది. నక్షత్రాలు ఏడుస్తున్నాయి. మనం ఏదైనా చేయాలి. దత్తచిన్ సరే రా, ఇంకోసారి అలాగే చెయ్యి. దత్తచిన్ ఏయ్! దత్తచిన్ అంతే, అదిరిపోయింది. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. దత్తచిన్, ఇదంతా కళ. దత్తచిన్ కాదు, ఇదంతా కళ కాదు దత్తచిన్. దత్తచిన్ చంద్రుడు ఇప్పుడు నిజంగానే మురిగ్గా ఉన్నాడు. అదేంటి? దత్తచిన్ అదే ఆ తిమింగలం. అటు చూడు, ఆ తిమింగలం ఆ చంద్రుడిని శుభ్రం చేస్తుంది. అటు చూడు, అది చేసిన తప్పు తెలుసుకొని అది మంచిదైపోయింది. దత్తచిన్ నా మాట ఎవరు నమ్మలేదు. ఏ గాన్ రా, మనం వెళ్ళిపోదాం. సూర్యాస్తమయం కాబోతోంది, త్వరగా రా. ఇప్పుడు బయలుదేరకపోతే ఇంటికి వెళ్ళడానికి చీకటి పడిపోతుంది. త్వరగా రండి, మనం ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. సూర్యుడు ఏడుస్తున్నాడు. మూర్ఖుళ్ళ మాట్లాడుకో, సూర్యుడు ఎప్పుడు ఏడవడు. లేదు, నేను అది విన్నాను. సూర్యుడు ఏడిస్తే తప్పకుండా వర్షం వస్తుంది. అది సరే, సూర్యుడు ఏడిస్తే వర్షం రావాలి కదా. అది ఏడుస్తుంది. నాన్నగారిని ఇటు చూడండి, త్వరగా అండి. అసలే ఆలస్యమైంది, త్వరగా రా, వెళ్ళిపోదాం. కాస్త చూడండి. హే నిన్నే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే నేను చాలా బాధలో ఉన్నాను. అవును, నీ బాధ ఏంటో నాకు చెప్పు. ఎందుకంటే ఇకపై వేసవి కాలం ముగిసిపోబోతోంది. ఈ రోజుతో ఎండాకాలం అయిపోతుందా? అవును, అందువల్లే నేను ఏడుస్తున్నాను. వేసవి కాలం ముగిసిపోబోతోంది.
ఎండాకాలం అయిపోతుందని నీకు బాధగా ఉందా? అవును, అది నిజం. వేసవి కాలం ముగిసిపోయిందంటే అంతా అయిపోయినట్టే. వేసవి కాలం ముగిసిందంటే పసిపిల్లలు సముద్ర పొడ్డున ఆడుకోవడానికి రారు. ఓ ఇంతేనా? నేను ఇంకా ఏదో అనుకున్నా. ఏంటి ఏమన్నా? ఇది మామూలు విషయమా? నువ్వు నోరు మూసుకుంటావా లేదా? నన్నే నువ్వు తోసేస్తావా? ఇదిగో. కోపడకో, ఊరికే అన్నట్లే. అలాగా? ఆ సూర్యుడు నీతో చెప్పాడా? అవును, ఎండాకాలం అయిపోబోతుందంట, అందుకే అలా చెప్పింది. గాన్ నాన్నగారండి. ఏంటి? గాన్ ఈ విధంగా అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెబితే నిన్ను అందరూ అబద్ధాల కోరు అంటారు. సూర్యుడు ఎప్పుడూ మాట్లాడడు. ఎండాకాలం ముగిసిపోతుందట, అందుకని తను మాట్లాడాడట. ఆ విషయాన్ని ఏడుస్తూ వీడితో చెప్పాడట. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఎండాకాలం అయిపోబోతుందని ఆ సూర్యుడే నా దగ్గర చెప్పాడు. చెప్పండి. ఎప్పుడు అబద్ధం చెప్పకు. అలా చెప్తే అబద్ధాల కూరు అంటే. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఆ సూర్యుడే ఎండాకాలం అయిపోబోతుందని చెప్పింది. నాన్నగారండి, చూసారు కదండి. నేను చూడలేదు. ఇలాంటి విషయాల మీద నాకు నమ్మకం లేదు. ఇలా అబద్ధాలు చెప్పమని నీకు ఎప్పుడు మేము నేర్పలేదు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? సరే, ఎప్పటికైనా నువ్వు అబద్ధం చెప్పావని ఒప్పుకో. నువ్వైనా నన్ను నమ్ము. ఆ సూర్యుడు నాతో మాట్లాడడం నువ్వే చూసావు కదా. మీరు నన్ను ఎందుకు నమ్మడం లేదో అర్థం కావడం లేదు. చిన్నైనా నన్ను నమ్ముతాడనుకున్నా, కానీ వాడు ఆఖరికి తింటున్నాడు. తినేస్తాను. ఏంటి నా దగ్గరికే వస్తున్నావా? ఇలా చూడు, ఈ రోజు ఆహారం సరిగ్గా ఉడకలేదు. అలాగా? నన్ను క్షమించండి. మీ గొడవ ఏదో బయటకు వెళ్ళి చూసుకోండి. దొత్తెచిన్, మన ఇద్దరు మంచి స్నేహితులవే కదా? స్నేహితులంటే ఒకరికొకరు నమ్ముకోవాలి. అది చెడ్డదైనా సరే, మంచిదైనా సరే. అలాంటప్పుడు నువ్వు మాత్రం నన్ను ఎందుకు నమ్మలేదు దొత్తెచిన్? తిని తిని నీ కడుపు పెద్దదైపోతుంది. నిన్ను కొరికేస్తాను. అంటే నువ్వు కూడా నన్ను నమ్మవన్నమాట. నువ్వు అలా చేస్తుండకూడదు. నాకు నిజంగా చాలా పెడుతోంది. ఆడుకోవడం లేదు. కడుపు నిండా తిన్నాను, ఇక నిద్రపోవాలి. సరే, పడుకోండి. టైం ఏంటి? వచ్చి పడుకోండి, నిద్రపోండి. చెప్పేది వినండి, లేకపోతే తన్ను తింటారు. మీరిద్దరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. త్వరగా లేవండి, పొద్దు పడిచింది. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? త్వరగా రండి. ఏంటి దొత్తెచిన్? ఇప్పుడు గాలి వీచే కాలం వచ్చింది. వేసవి కాలం బాగుంటుంది, గాలి వీచే కాలం కూడా పర్వాలేదు. నాకు తెలుసు, కానీ ఎవరు నన్ను నమ్మరు. ఈ కాలం కూడా బాగానే ఉంటుంది. అందరూ వచ్చి ఆడుకోవచ్చు. చూసావా?
ఇప్పుడైనా నన్ను నమ్ముతున్నావా? అతను నా దగ్గర మాట్లాడారు. పర్వాలేదు పర్వాలేదు, ఏ కాలం అయితేనే నువ్వు వచ్చావు కదా, సంతోషం. మనమంతా కలిసి ఆడుకుందాం. త్వరగా రండి, వచ్చి జాలీగా ఆడుకుందాం. అతను మనుషులాగా చాలా సంతోషంగా ఉన్నాడు. దాదాచేన్ సమయం అయింది, త్వరగా రా, మనం వెళ్ళి ఆడుకుందాం. రా. మా అమ్మ నాన్నగారిని మర్చిపోయారు. లేవండి, ఈ రోజు ఎంత పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నారు. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, చాలా వేడిగా ఉంది. బాగా వేడిగా ఉందా? అవును, ఈ రోజు బయటికి వెళ్ళడం నా వల్ల కాదు. ఈ కథలన్నీ మీరు నాతో చెప్పకండి. మనిద్దరమే ఇంటికి పెద్దలు, అందువల్ల శ్రమించి మనం పని చేయాలి. అప్పుడే కుటుంబాన్ని కాపాడుకోగలం. నాన్నగారండి, నాకు ఆకలిగా ఉందండి. దాదాచేన్ సరే 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 సరే, దాదాచేన్ అలాగే అలాగే అలాగే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరైనా దేవదూత నాకు సాయం చెయ్యాలి. అమ్మా, నాన్నగారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఓ అదే, ఆయన ఏం చేయాలని బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. దాదాచేన్ నాకు దారి చూపించండి. నేనేం చెయ్యాలి? దయచేసి నాకు దారి చూపించండి. త్వరగా వచ్చేయండి. సరే 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 సరే, నాకు తెలుసు. నేను వెళుతున్నాను, నేను బయలుదేరుతున్నాను, వెళుతున్నా. అబ్బా! నాన్నగారండి, జాగ్రత్త. ఆ! ఆ! ఏయ్! జాగ్రత్త జాగ్రత్త, మీద పడుతోంది. అవును, ఏమైంది? దయచేసి లే లే లే, దయచేసి లే, దయచేసి లే. అమ్మను లోపలికి తీసుకువెళ్ళండి. కళ్ళు తెరిచింది. అమ్మా, నువ్వు అసలు లేవనుకున్నాను. మా అదృష్టం బాగుండి నువ్వు వెంటనే లేచావు. నేను ఎక్కడున్నాను? నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీకు దెబ్బ తగులుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నయ్యో, నీకేం కాలేదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఓ! ఏయ్, మర్యాదగా బయటకు వద్దు, వెళ్ళిపో, నన్ను వదిలేయ్. వెళ్ళు. అవును, ఎవరతను నా ఇంట్లోకి వచ్చి నాతోనే మాట్లాడుతున్నాడు? అవును, అతనెవరు అసలు నీకు తెలియదా? అయితే నేను దోతేచిన్. దాదాచేన్ మిమ్మల్ని మొదటిసారిగా చూసినందుకు సంతోషం. అమ్మా, మీకు ఏమీ గుర్తుకు లేదా? దాదాచేన్ ఏమిటి అమ్మా? అవును, మీరే మా అమ్మ. నేను నీకు అమ్మనా? అవును, మీరే నా అమ్మ. ఇదే దోతేచిన్. దాదాచేన్ గాన్ దోతేచిన్. ఓ గాన్ చాన్ దోతేచిన్ చాన్. అవును, మనం అందరం ఒక కుటుంబం. అయితే మన ఇల్లు ముందు వెళ్ళిందే మన నాన్నగారు. మర్చిపోయారా? లేదు, మర్చిపోలేదు. గాన్ దోతేచిన్ అందరూ గుర్తున్నారు, కానీ ఎందుకో అతనే గుర్తుకు రావడం లేదు. తను నన్ను పూర్తిగా మర్చిపోయింది. అవును, నిన్ను పూర్తిగా మర్చిపోయింది. తన తల మీద బాగా దెబ్బ తగిలింది కదా, అందువల్ల అయ్యుండొచ్చని నా అనుమానం. నన్ను చెడ్డవాడుగా అనుకుంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేమనుకుంటున్నానంటే నువ్వు కూడా ఆవిడ్ని మర్చిపోవడం చాలా మంచిది. ఏమంటావు? నువ్వు ఏమంటున్నావు? అలా చూడు, ఆమెను నువ్వు మర్చిపోవటమే మంచిది. ఆవిడకు దూరంగా ఉండటం ఇంకా మంచిది. ఏమిటి, అర్థమైందా? మీరు వైద్యులు కదా, ఆమెకు ఎలా నయం చేయాలో ఆలోచించండి. అదే నాకు అర్థం కావట్లేదు. సరేలే, ప్రయత్నం చేస్తా. ఏదైనా మార్గం కనిపెట్టారా? కనిపెట్టాను. ఇలా చూడు, నాకు చూపించండి. నా వల్లైన ప్రయత్నం నేను చేస్తాను. ఆవిడ్ని విత్తనాలు తినమనాలి. కుదురుతుందా? చాలా బాగుంది. అమ్మ ఇంకా వంట చేయడం మర్చిపోలేదు. దాదాచేన్ ఇంట్లో ఒకడున్నాడే, అతను కూడా నీ చేసిన వంట తింటాడా? అవునమ్మా. ఇదిగో వస్తున్నా. గాంగ్, ఇదిగో వస్తున్నా. భయంగా ఉంది, భయంగా ఉంది, భయంగా ఉంది. వెంటనే అతన్ని వెళ్ళిపోమని కొంచెం ఈ విత్తనాలు తిను. తిను తిను, ఈ విత్తనాలు తిను, నీకు నయమైపోతుంది. దయచేసి ఈ విత్తనం తిను, నీకు నయమైపోతుంది. తిను. మీరు ఇచ్చిన మందు పని చేయలేదు. వేరే ఏదైనా మార్గం చూద్దాం. ఇంకో మార్గం ఏదైనా ఉందేమో చూస్తాను. ఈసారైనా సరిగ్గా చెప్పండి. బ్రహ్మాండం, దీన్ని ఒకసారి ప్రయత్నం అద్భుతం. చేద్దాం. ఈసారి ఈ ప్రయత్నం కూడా నేనే చేస్తాను. ఇదిగో వస్తున్నా. అతను మళ్ళీ నన్ను భయపెట్టడానికి వచ్చాడు. వద్దు. ఇది చాలా రుచిగా ఉంటుంది. తిని చూడు. ఇక్కడికి రావద్దు, భయంగా ఉంది. వద్దు, రావద్దు. లేదు, కొంచెం తిని చూడు. లేదు, తిని చూడు, రుచిగా ఉంటుంది. ఆ ఆ
ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను. తనకి నయమవుతుందని తినమని చెప్పాను. తను ఏడుస్తూ ఉంటే తినక్కర్లేదులే. నా కుటుంబం చాలా సమస్యల్లో ఉంది. దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి. ఏ శిక్ష అయినా నాకు విధించండి. నా భార్యకు మాత్రం ఎటువంటి శిక్ష విధించకండి. ఒక్క నిమిషం. ఉమ్. ఉమ్. ఇక లాభం లేదు. ఒంటరిగానే ఉండాలి. తనకి నయమయ్యే ఆశ లేదు. నేను ఒంటరిగానే బతకాలి. చివరిసారిగా ఇంకొకసారి ప్రయత్నం చేసి చూద్దాం. తల మీద దెబ్బ తగలటం వల్ల జ్ఞాపక శక్తి పోయింది. అది మనం సరిచేసామంటే అంతా బాగుంటుంది. ఇంకోసారి దెబ్బ తగిలితే నయమైపోతుందా? ఇంకొకసారి మెల్లగా తల మీద కొడితే చాలు, తగ్గే అవకాశం ఉంది. ఆ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? గాను కనపడడం లేదు, తొత్తిచ్చని కనపడడం లేదు. ఒక అతను అప్పుడప్పుడు వచ్చి భయపెడుతున్నాడు, అతను కూడా కనపడడం లేదు. మనం ఇంకోసారి చిన్న రాయిని అమ్మ తల్లో వేయాలి. అప్పుడు ఆ అమ్మ ఎలా ఉన్నారో అలాగే అయిపోతారు. దాదాచిన్ సరే బయలుదేరు. మళ్ళీ నెమ్మదిగా కొట్టాలి. ఒకవేళ ఇది పని చేయకపోతే ఆ తర్వాత నేను ఏం చేయగలను? ఆ వద్దు. అమ్మా, నన్ను క్షమించండి. ఆ! జాగ్రత్త 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 జాగ్రత్త. ఆ! ఎలాగోలా నువ్వు తప్పించుకున్నావు. ఇంకా నయ్యం. మీరేనా? అవును, అలా నేల మీద పడుకొని ఏం చేస్తున్నారు? నీకు నయమైపోయింది. వచ్చేసారా? త్వరగా వచ్చేసరి. సోమరిగా ఇలా ఇంట్లో ఉండడం మంచిది కాదండి. త్వరగా వచ్చేయండి. సరే సరే సరే, నేను వెళ్ళి ఆహారాన్ని తెస్తాను. దొరికింది తీసుకొస్తాను. తొత్తిచ్చిను నేను గొడవ పడ్డాం. ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందామా? దాదాచిన్ 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 దాదాచిన్. నువ్వు ఎప్పుడు చూసినా చాలా శబ్దంగా గొరుగు పెడుతున్నావు. అది కాస్త ఆపు. నాన్నగారు చెప్పింది నాకు బాగా గుర్తుంది. దోతాచిన సహవాసం మంచిది కాదు. సరే, ఇక నుంచి నేను ఒంటరిగానే ఉండబోతున్నాను. అక్కడ ఒక పక్షి గూడు ఉంది. నేను ఆ గుడ్డిని తీయబోతున్నాను. తోతేచిన్, ఆ పక్షి గుడిని నేనే చూసాను. ఆ గుడ్డు నాకే సొంతం. ఆ పక్షి గుడ్ని నేనే చూసాను. ఆ గుడ్డు నాకే సొంతం. దగ్గరికి వచ్చేసా. ఇది రుచిగా ఉంటుంది. రకూన్ పక్షి గుడ్డుకొచ్చింది. ఏయ్, నువ్వు ఇక్కడికి తెలియకుండా వచ్చేసినట్టున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇదేనే కదా కాపాడు, ఆ పక్షి మమ్మల్ని తినబోతుంది, కాపాడు. చిన్ సరేరా, మనం అడవికి వెళ్ళి దాక్కుందాం. ఇదే చోటు, ఇక్కడ ఎవరు లేరు. నేను ఎక్కడున్నాను? తెచ్చి ఉంటే చాలా బాగుంటుంది. నేను వాడి దగ్గర తక్కువగా ప్రయత్నించుకున్నాను. వాడు ఖచ్చితంగా నా దగ్గరికి రాడు. కుచి 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 మేము గొడవ పడి ఉండకూడదు. ఏంటది? భయంగా ఉంది. నేను భయపడిపోయాను. మనం అందరూ ఇప్పుడు స్నేహితులు అయిపోయాం. నేను మీతో ఉండొచ్చా? సరే, నేను ఇక్కడ కాసేపు నిద్రపోబోతున్నాను. Date, chain, chain, date, chin, chin. Chin. Oh